రెడ్డి గారు ధన్యవాదములండి మాకు ధ్యానం చేయించినందుకు. సికినోబంత్ ఇప్పుడు మనకి మోహన్ రెడ్డి గారు భగవద్గీత వేదాద్ర్యం ఈ భగవద్గీతలో చెప్పిన విషయాలని మహర్షి మనకి వేదాద్ర్యంలో ఏ విధంగా తెలియజేశారనే విషయాలు తెలియజేస్తారు. ముందుగా మోహన్ రెడ్డి గారి గురించి పరిచయము. మోహన్ రెడ్డి గారు తిరుపతి వాస్తవ్యులు. వారు BA కంప్లీట్ చేశారు. ప్రస్తుతం సుబ్బారెడ్డి నగర్ స్కై ట్రస్ట్ ఒకటి స్థాపించి దాని ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తున్నారు. ఇదే కాకుండా తిరుపతి దగ్గరలో ఉన్న విలేజ్ లో కొటాల విలేజ్ లో కూడా అక్కడున్న మెంబర్స్ అందరికీ విద్యను అందించి ఆల్ ఇయర్ మాస్టర్ కోర్స్ కూడా తీసుకురావడం జరిగింది. విఎస్పి ప్రోగ్రామ్ లో ఏజీపల్లి అనే గ్రామంలో కూడా అక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా స్కై సిస్టమ్ నేర్పించి ఫౌండేషన్ కోర్సులు ఇంట్రాస్పెక్షన్స్ అన్ని నేర్పించి లాస్ట్ ఇయర్ ఆల్ ఇయర్ కూడా తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా స్కూల్స్ కాలేజెస్ లో కూడా విద్యను అందిస్తూ వస్తున్నారు. స్టూడెంట్స్ కి ఎంతో మందికి నేర్పిస్తున్నారు. వారి సేవలకు గుర్తించి 2 years బ్యాక్ ఆయనకి బెస్ట్ ప్రైజ్ కింద బెస్ట్ సర్వీస్ చేసినందుకు సెకండ్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. ఆల్ ఇయర్ వచ్చి ఆయన ప్రైజ్ కూడా తీసుకున్నారు. ఈ విధంగా వారి దంపతులు కూడా విశేషమైన సేవలు చేస్తున్నారు స్కై సిస్టమ్ కి. సికినోభవంతు. ఇప్పుడు మనకి భగవద్గీత వేదాద్ర్యం అనే సబ్జెక్ట్ తెలియజేస్తారు. ఓవర్ టు మోహన్ రెడ్డి గారు. సుఖినోభవంతు. లోకా సమస్త సుఖినోభవంతు. సర్వే జన సుఖినోభవంతు. నా తల్లికి నమస్కారములు, తండ్రికి నమస్కారములు, జ్ఞానపిత శ్రీ యోగరాజ్ వేదాద్రి మహర్షి గారికి నమస్కారం. ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన సీనియర్ ప్రొఫెసర్ ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ కోట అరుణ్ బాబు గారికి, అలాగే రీజనల్ కోఆర్డినేటర్ వనజామూర్తి గారికి సుఖినోభవంతు. అలాగే మనకి ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తున్న ఐటీ డిపార్ట్మెంట్ వారికి కూడా సుఖినోభవంతు. ఈరోజు సబ్జెక్టు భగవద్గీత వేదాద్ర్యం. ఈ సబ్జెక్టు నేను భగవద్గీత పెద్దగా చదవలేదు. నేను గ్రహించిన విషయాలు, నేను తెలుసుకున్న విషయాలు కొన్ని నేను మీ ముందు ఉంచుతాను. ఇందులో ఏదైనా తప్పులు ఉంటే, ఎందుకంటే ఇది ఒక మహాసాగరం ఇది, కాబట్టి ఇందులో ఏదైనా తప్పులు ఉంటే నేను మన్నించాలని కోరుతున్నాను. ఇది తెలుసుకోవడమే ఒక ప్రయత్నంగా నేను ఈ సబ్జెక్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి భగవద్గీత అనేది ఒక మహాసాగరం. అలాగే మనోవికాస యోగ విద్య అని కూడా ఒక మహాసాగరమే. ఎందుకంటే స్వామీజీ ఇతిహాసాలు, రామాయణము, మహాభారతము, పురాణాలు అన్నీ చదివి అందులో ఉన్న సారాన్ని మనకు సులభతరంగా చేసి మనకు అందివ్వడం జరిగింది. కాబట్టి మనోవికాస యోగ విద్య కూడా ఒక మహాసాగరమే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవద్గీత అన్నప్పుడు ఇది మహాభారతంలో ఒక భాగం. మహాభారతం అన్నప్పటికీ మనకు గుర్తొచ్చేది కౌరవులు, పాండవులు. ఇప్పుడు కౌరవులకి తండ్రి ఎవరంటే ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. అంటే ఇక్కడ మన జ్ఞానపరంగా ఏం తీసుకోవాలంటే, జ్ఞానం గుడ్డిదైనప్పుడు 2 ఉద్భవిస్తుంది మనసులో. నేను, నాది అనేది 2 ఉద్భవిస్తుంది. నేను అనేది అధికారము, నాది అనేది వస్తువు. ఈ రెండింటికి పుట్టిన ఈ 2 విచిత్ర దంపతులకు పుట్టిన గుణాలు 6. అవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఇది విపరీతంగా మారినప్పుడు 5 పంచమహాపాతలుగా మారుతుంది. ఇక్కడ జ్ఞానం గుడ్డిదైనప్పుడే కదా ఈ 6 చెడ్డ గుణాలు 5 పంచమహాపాతకాలుగా మారుతా ఉంది. ఇది ఎవరికి ఉంది అంటే కౌరవులకు ఉంది. అలాగే ఇటుపక్క పంచ పాండవులు అన్నప్పుడు వీరి తండ్రి పాండురాజు. ఇక్కడ పంచ పాండవుల్ని మనము పంచభూతాలు చెప్పుకోవచ్చు. అలాగే పంచభూతాల్లో చెప్పుకోవచ్చు, అలాగే పంచ ఇంద్రియాలు కూడా చెప్పుకోవచ్చు. అలాగే మన శరీరంకి వచ్చేపాటికి 5 చక్రాలు, మూలాధారము, స్వాధిష్టానము, మణిపురః, అనాహత, విశుద్ధి కూడా చెప్పవచ్చు. ఇక్కడ మూలాధారం అన్నప్పుడు సహదేవుడు, స్వాధిష్టానం అన్నప్పుడు నకులుడు, మణిపురకం అన్నప్పుడు అర్జునుడు,
అనాహతం అన్నప్పుడు వాయువు అంటే భీముడు, విశుద్ధి అన్నప్పుడు ధర్మరాజు. ఇలా కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇటుపక్క కౌరవులకి పాండవులకి మధ్య ఒక మహా యుద్ధం జరిగింది. అది ఎందుకు అని అంటే రాజ్యం కోసం. ఈ 6 చెడ్డ గుణాలు కలిగిన వాళ్ళు దాన్ని విపరీతంగా మారినప్పుడు పంచ మహాపాతకాలు చేసినప్పుడే యుద్ధం ప్రారంభమైంది. అది ఏ విధంగా అన్నప్పుడు, రాజ్యాన్ని జూదం ఆడినప్పుడు రాజ్యం కోల్పోయి 12 సంవత్సరాల వనవాసం అన్నప్పుడు 12 అనేది అంకెకి స్వామీజీ ఇక్కడ మనకు 12 జీవన సూత్రాలు ఇచ్చి ఉండారు. అందులో మనకు అవసరాలకు 3, రక్షణలకు 3, ధర్మములకు 3, జ్ఞానాభివృద్ధి దశలకు 3, ఇది మొత్తం 12. ఈ మహాభారతంలో చూసినట్లయితే మనకు వనవాసము, అజ్ఞాతం 2 వాసాలు ఉంటుంది. అందులో ఏం ప్రాక్టీస్ చేసుకోవాలి అన్నప్పుడు మన నిజ జీవితంలో జీవన సూత్రాలుగా మార్చి స్వామీజీ మనకు ఈ 12 సూత్రాలు మనకి ఇచ్చిండారు. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు, కౌరవులకి 6 చెడ్డ గుణాలు, 5 పంచ మహాపాతకాలు, మొత్తం 11, 6 + 5. ఇటుపక్క వచ్చేటప్పటికి పంచ ఇంద్రియాల్లో పాండవులు అనుకుంటాం మన జ్ఞానం కోసం మాట్లాడుకున్నప్పుడు. అప్పుడు మనిషికి ఏం కావాలి? 7 సంపదలు కావాలి. ఈ 7 సంపదల కోసము పంచేంద్రియాలను ఉపయోగించి 6 చెడ్డ గుణాలు, 5 పంచ మహాపాతకాలను జయించి ఈ 7 సంపదలను పొందాలి. అప్పుడు ఎవరెవరికి యుద్ధం ఇక్కడ అని అంటే 6 + 5 11, 7 సంపదలు. అంటే ఈ సంపదలు అనేది ఇప్పుడు స్వామి ఏం చెప్తారంటే శరీర నిర్మాణం, గుణం, తెలివితేటలు, కీర్తి, శారీరక బలం, సుఖం, ధనం. ఈ 7 సంపదలు పొందాలంటే పంచ ఇంద్రియాలను ఉపయోగించి 6 చెడ్డ గుణాలు మితిమీరకుండా చూసుకోవడము, పంచ మహాపాతకాలుగా మారకుండా చూసుకోవడం. అప్పుడే మనకు ఈ 7 సంపదలు దొరుకుతుంది. కాబట్టి ఎవరెవరికి ఇక్కడ యుద్ధము అన్నప్పుడు ఆ 11, ఈ 7 మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఇది ఎన్ని రోజులు యుద్ధం జరిగింది అన్నప్పుడు 18 రోజులు యుద్ధం జరిగింది. 18 అనే అంకి ఏమంటే 6 + 5 11, ఇదొక 7, మొత్తం 18. ఇప్పుడు ఇక్కడ రాజ్యం కోల్పోయినారు పాండవులు, వనవాసం చేసినారు, తిరిగి వచ్చి రాజ్యాన్ని అడిగినప్పుడు కాదన్నాడు దుర్యోధనుడు. అప్పుడు ఈ యుద్ధం ఇంకా అనివార్యమైంది. ఆ యుద్ధ భూమిలో 7 అక్షోహిణ సైన్యం పాండవుల పక్క, 11 అక్షోహిణ సైన్యం కౌరవుల పక్క. అప్పుడు ఇది 2, 7 అనేది సంపదలు, 11 అన్నప్పుడు అవి 6, 5. ఇప్పుడు వీటి మధ్య యుద్ధం జరగడానికి ప్రారంభమైంది. ఈ యుద్ధం జరిగేటప్పుడు వ్యాస భగవానుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, రూపం లేని ఆ బట్ట బయలను వివరించడానికి ఆ వ్యాస భగవానుడు వేద సారాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించడానికి జీవాత్మ, పరమాత్మ వాటి యొక్క సారాన్ని వివరించేది భగవద్గీత. కృష్ణుడికి ఎప్పుడు భగవద్గీత బోధించినాడు? అర్జునుడికి ఎప్పుడు కృష్ణుడు బోధించారు భగవద్గీత అంటే యుద్ధంలోనే, యుద్ధ భూమికి వచ్చి ఇరు సేనల మధ్య నిలిచినప్పుడు మాత్రమే బోధించినాడు, అంతకుముందు బోధించలేదు. అప్పుడు ఇక్కడ యుద్ధము స్టార్ట్ అయినప్పుడు రథంలో వస్తారు కృష్ణుడు, అర్జునుడు. రథం అనేది మన శరీరం. ఇక్కడ 5 గుర్రాలు, ఆ రథానికి 5 గుర్రాలు ఉంటుంది. అది 5 మన ఇంద్రియాలు. 5 గుర్రాలకి పగ్గాలు ఎవరి చేతిలో ఉంటుంది? జ్ఞానం, దైవమే జ్ఞానం కాబట్టి ఆ కృష్ణుడి చేతిలో ఉంటుంది. వెనకాల ఎవరు ఉంటారు అన్నప్పుడు నరుడు, అర్జునుడు. వారి రథం పైన ఏమి జెండా ఉంటుందంటే ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఆంజనేయ స్వామిని కోతి అని ఉంటున్నాం మనం. కాబట్టి మనసు కోతి లాంటిది. దానికి ఏమి దొరికినప్పుడు అది బాధపడుతుంది, దొరికినప్పుడు సంతోషపడుతుంది. అప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఆ బట్ట బయలని వివరించడానికి ఒక కథాపాత్రంగా, అంటే ఆ యుద్ధ భూమి అన్నప్పుడు మనకు అర్థం చేసుకోవాల్సింది ఏమన్నప్పుడు అర్జునుడికి కృష్ణుడికి మధ్య సంవాదము, అలాగే మనసుకి జ్ఞానానికి మధ్య అక్కడ మనము తెలుసుకోవాలి. అంటే మనసుకి జ్ఞానానికి మధ్య సంబంధం. అలాగే ఇక్కడ ఎక్కడ యుద్ధం జరుగుతుంది? కురుక్షేత్రంలో. కురు అంటే జ్ఞానం, క్షేత్రం అంటే నడిపించే శక్తి. మన లోపల ఉన్న జీవాత్మ నుండి ఉద్భవించిన మంచి చెడు గుణముల మధ్య జరిగే యుద్ధమే కురుక్షేత్ర యుద్ధం. ఇది ఎవరికి అర్థం కాదు, ఎవరికి అర్థమవుతుంది, ఇది ఎవరికో చెప్పారు అన్నప్పుడు
ఇక్కడ స్వామి చెప్తారు, ఇంద్రియ నిగ్రహ శక్తి లేకపోవడం, భక్తి లేని వాళ్ళు, త్యాగం చేయని వాళ్ళు, తపస్సు చేయని వాళ్ళు, సేవ చేయని వాళ్ళు, ఇతరులకు సహాయం పడలేని వాళ్ళు, ధర్మ చింతన లేని వారికి ఈ గీతా సారం అర్థం కాదు. కాబట్టి గీతను నమ్మాలి, జీవితంలో వాడుకోవాలి, దీన్ని అర్థం చేసుకోవాలి, అక్కరగా వాడుకోవాలి అని చెప్తారు. కాబట్టి మహాభారత యుద్ధం కురుక్షేత్రం అక్కడ అనుకున్నప్పటికీ ఆ కురుక్షేత్రం మన శరీరంలోనే ఎవరెవరికి మంచి గుణాలకి చెడు గుణాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం అనేది ఇక్కడ చూడొచ్చు మనం. అక్కడ అర్జునుడికి ఉపదేశించి కృష్ణుడు గీతాసారాన్ని ఇక్కడ మన జీవితానికి అన్వయించుకోవాలి. అదే మనం ఇప్పుడు చేసే ప్రయత్నం. కాబట్టి ఇక్కడ అర్జునుడు ఇరు సేనల మధ్య ఆపమన్నప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, ఆ రథాన్ని తీసుకెళ్లి గురువు అలాగే తాత భీష్మాచార్య దగ్గరకు ఆపుతాడు. ఆపినప్పుడు అతనికి దుఃఖితుడు అవుతాడు. ఆహా, వీళ్ళందరినీ చంపి నేను రాజ్య సుఖాన్ని పొందాలనా అనే ఒక నెగిటివ్ థింకింగ్ వస్తుంది. ఆ నెగిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు, అంటే ఒక మనిషికి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఎదుర్కోనేలేక, ఆ సమస్య నుండి బయటపడలేక ఎప్పుడైతే చింతిస్తాడో అదే నెగిటివ్. అదే ఫస్ట్ అధ్యాయం స్టార్ట్ అవుతుంది అక్కడి నుండి. దాన్నే ఇక్కడ అర్జున విషాద యోగం అని చెప్తారు. అంటే మొదటి అధ్యాయంలో ఏం చేస్తారు, విషాద మనసుకి ఎప్పుడైతే ఒక సమస్య వచ్చినప్పుడు దాని నుండి ఇక్కడ ధర్మాన్ని బోధిస్తాడు అర్జునుడు. ఈ యుద్ధం చేసి నేను పాపం మూట కట్టుకోవాలా, నాకు యుద్ధమే అవసరం లేదు, నాకు ఈ రాజ్యం అవసరం లేదు అని ఎప్పుడైతే ఆ బాణాన్ని విసిరివేస్తాడో అప్పుడు కృష్ణుడు సైలెంట్ గా ఉంటాడు. ఇంకా ఏం చెప్తాడు వింటామనేసి. కానీ అక్కడ అర్జునుడికి ఏమి అని అంటే, గురువు తాత వీరి యొక్క గౌరవాన్ని అతను గ్రహించడం వలన ఈ పని చేయలేకపోతాడు. కాబట్టి ఇంద్రుని చంపి ఇన్ని మందిని చంపి నేను ఈ రాజ్యాన్ని అనుభవించాలని ఎప్పుడైతే విషాదం కలుగుతుందో దాని నుండి బయటపడడానికి ఇక్కడ మనకు నెక్స్ట్ అధ్యాయంలో ప్రాణంతో మనసు లయమైన స్థితిని వివరించేదే సాంఖ్యయోగం. ఇప్పుడు స్వామి ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, సాంఖ్యయోగం అన్నప్పుడు ప్రాణంతో మనసు లయమైన స్థితిని వివరించేది సాంఖ్యయోగం. అప్పుడు మనసు ప్రాణము రెండు ఒకటైనప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉంది, మనం దీక్ష తీసుకోవాలి. ఆ దీక్ష తీసుకున్నప్పుడే ఇక్కడ మనకు ఆ ప్రాణము మనసు రెండు కలిసినప్పుడు మనకు నెగిటివ్ థింకింగ్ పోతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత దైవ స్థితిని తెలుసుకొని ప్రకృతి ధర్మంతో కలిసి జీవించడాన్ని కర్మయోగం అంటారు. దైవ స్థితిని తెలుసుకొని ప్రకృతి ధర్మం, లా ఆఫ్ నేచర్, దానికి లోబడే మనం జీవించాలి, దానికి బయట జీవించకూడదు. అలా జీవించడాన్ని కర్మయోగం అంటారు. దీనికి మనకు అర్షడ్ వర్గాలు అంటే మనకు ఇంట్రాస్పెక్షన్ క్లాసెస్ స్వామి ఇచ్చుండారు. చక్కగా ఆలోచనలు, కోరికలు, చింతలు, అలాగే కోపము, ఇవన్నీ కనుక మనము సాధన చేసినట్లయితే, సాధన చేసి ఈ అర్షడ్ వర్గాలను జయించినట్లయితే మనము ఏ పని చేసినా దాని ఫలితం మంచిది కావచ్చు, చెడు కావచ్చు. ఈ రెండిటికి వచ్చిన ఫలితాన్నే మనము ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తాం. దీన్నే జ్ఞాన కర్మ సన్యాసి యోగం అని చెప్తారు. ఇక్కడ మనసు ఎట్లా ఉంటుంది, ఈ అర్షడ్ వర్గాల్ని ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో, ఇంట్రాస్పెక్షన్ చేస్తామో, ఇక్కడ మనము దీక్ష తీసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ స్వామి చెప్తున్నారంటే ఆజ్ఞాతుర్యంలో తపస్సు చేసి 10 నిమిషాలు మౌనంగా ఉండి ఈ ఇంట్రాస్పెక్షన్ అంటే ఈ 4 గుణాలను ఎప్పుడైతే మనం, ఈ 6 గుణాలను ఎప్పుడైతే మనం సాధన చేస్తామో అప్పుడు ఏమవుతుంది, మనం ఏ పని చేసినా దాని ఫలితం మంచిదైనా కావచ్చు, చెడైనా కావచ్చు, అది ఈశ్వర ప్రసాదంగా మనం స్వీకరిస్తాం. ఇప్పుడు మనము ఎట్లా ఉంటామంటే, ఇప్పుడు మనకు ఆకలిస్తా ఉంది, అన్నం ఉంటే తింటాం, లేకపోయినా పర్లేదు సంతోషంగా ఉంటాం అనే స్థితిని పొందడమే జ్ఞాన కర్మ సన్యాసి యోగం అని చెప్తారు. తర్వాత మనము వస్తు వ్యామోహంతో ఇంద్రియాల అదుపు లేకుండా పొగడతలకు ఉప్పొంగిపోయి మనసు బాధతో చిక్కుకుంటుందే, ఆ బాధ నుండి విముక్తి కలగడమే కర్మ సన్యాసి యోగం అక్కడ చెప్తారు స్వామీజీ. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చెప్తున్నారంటే, కర్మ సన్యాసి యోగంలో మన స్వామి ఏం చెప్తున్నారంటే, నేను నా జీవిత కాలంలో ఎవరిని శారీరకంగా మానసికంగా బాధించను. అలా బాధించినట్లయితే కర్మ, బాధించకుండా ఉంటే పుణ్యం. అప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, వస్తు వ్యామోహంతో ఇంద్రియాలకు అదుపు లేకుండా పోతుంది.
పొగడతలకు ఉప్పొంగిపోతుంది. మనసు అప్పుడు ఏం చేస్తుంది? బాధలకు చిక్కుకుంటుంది. ఆ బాధ నుండి విముక్తి కలగడమే కర్మ సన్యాసి యోగం. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇంద్రియములకు అందని సూక్ష్మమైన స్థితిని పొందుటకు ధ్యాన యోగం. ఇక్కడ మనము దీక్ష తీసుకున్నాం. దీక్ష తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నాం? ఆజ్ఞలో ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు? ఎవరైతే భూమధ్యంలో అనుకన్నా అనూహ్యంగా ధ్యానిస్తారో వారి యొక్క కష్ట సుఖాలన్నీ నావే. ఎక్కడ ధ్యానించాలి నన్ను? భూమధ్యంలో. అందుకే స్వామీజీ మొట్టమొదటిగా మనకు ఆజ్ఞ దీక్ష ఇస్తారు. ఆ దీక్ష మనకు సాధన చేస్తా ఉన్నట్లయితే మనం ఎప్పుడు ఇక్కడ ఎట్ట చేస్తున్నాము దీక్ష తపస్సు అని అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా. అతను రూపం లేనివాడు కాబట్టి ఇక్కడ రూపం లేనిది ఎప్పుడైతే మనం మనసు అట్లా గమనిస్తూ ఉంటుందో ఆ గమనించి అనుకన్నా అనూహ్యంగా ధ్యానించినప్పుడు కృష్ణుడు నీ యొక్క కష్ట సుఖాలు నావే అని అంటాడు. ఆ తర్వాత మనకు ప్రాణానికి మూలమైన శుద్ధ బయలుతో లయం కావటాన్ని జ్ఞాన విజ్ఞాన యోగం అని అంటారు. ఇక్కడ అర్జునుడు అడుగుతాడు, కృష్ణ నేను నిన్ను పొందడానికి నేను ఎప్పుడు నిత్య ఆనందంగా ఉండడానికి నేను ఏమి చెయ్యాలి అన్నప్పుడు ఇక్కడ కృష్ణుడి అర్జునుడితో ఏమంటున్నాడంటే, ముందుగా నీ లోపల ఉన్న జీవాత్మను తెలుసుకో, జీవాత్మతో లయమవ్వు. నీ జీవాత్మ సృష్టికి మొత్తం సృష్టి యొక్క రహస్యాలన్నీ చెప్తుంది, నువ్వు ఎక్కడే పోవాల్సిన అవసరం లేదు అని చెప్పడమే స్వామీజీ నేనెవరు అని మనం ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో, నేనెవరు అని మనం ఎప్పుడైతే మనము ఒక క్వశ్చన్ వేసుకొని మన మనసు లోపల అంతర్ముఖంగా మనం ధ్యానిస్తామో అప్పుడు మాత్రమే మనకు ఇది జ్ఞాన విజ్ఞాన యోగంగా మారుతుంది. కాబట్టి ఇక్కడ మన తుర్యాతీత తపస్సు స్వామీజీ మనకి ఏమి ఇచ్చారంటే తుర్యాతీత తపస్సు అంటే విజ్ఞానం అన్నప్పుడు ఇక్కడ స్వామీజీ విన్ అని చెప్తారు. విన్ అంటే పరమాణువు, తమిళ్లో విన్ అంటే విన్ను అని అంటే పరమాణువు తెలుగులో. అప్పుడు ఆ బట్టబయలు తనలోనే ఉప్పొంగి చెలడం వలన అది దివ్యధూళిగా మారి ఆ దివ్యధూళి పరమాణువుగా మారి పరమాణువు అణువుగా మారి అణువుల కూటమే కదా పంచభూతాలు నుండి కదా సమస్త సృష్టి ఉద్భవించింది. కాబట్టి తుర్యాతీత తపస్సు అన్నప్పుడు ఆ తుర్యాతీత తపస్సులో మనం ఏం చేస్తామంటే ఆ శక్తి గలని ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో అప్పుడు అది పరమాణువుతో లయమైనట్టే, ఆ పరమాణుకి మూలమైన దైవాన్ని లయమైనట్టే. దీన్నే విజ్ఞాన యోగం, జ్ఞాన విజ్ఞాన యోగం అని అంటారు. ఆ తర్వాత ఏం చేస్తుంది మనకు శుద్ధ బయలు ఆత్మ నాశనం కానిది. ఆ బట్ట బయలు మన లోపల ఉన్న ఆత్మ నాశనం లేనిది. దీన్నే అలాని తెలుసుకోవడమే అక్షర బ్రహ్మయోగం. దీనికోసం ఏం చేయాలి? అలాగే బట్ట బయలు నాశనం కానిది, మన లోపల ఉన్న ఆత్మ కూడా నాశనం కానిది. అప్పుడు వీటి రెండింటిని తెలుసుకోవాలంటే మనసుకి ఏకాగ్రత కుదరాలి, ఇదే బ్రహ్మజ్ఞానంగా మారాలి. బ్రహ్మజ్ఞానం ఎప్పుడైతే మనకు మారుతుందో బ్రహ్మజ్ఞానం యొక్క రహస్యాన్ని తెలుసుకుంటామో అప్పుడు మన లోపల ఉన్న ఆత్మకు నాశనం లేనిది, అలాగే బట్టబయలు కూడా నాశనం కానిది. కాబట్టి నిన్న ఉంది, ఈ రోజు ఉంది, రేపటి కూడా ఉంటుంది. కానీ ఈ శరీరం మాత్రము ఆయుష్ అంటే ఈ శరీరం మాత్రమే ఆయుష్ అయిపోతుంది, కానీ ప్రాణానికి ఆయుష్ కాదు. కాబట్టి అది నిత్యమైనది అని మనం తెలుసుకుంటున్నాం. ఆ తర్వాత మనకి ఏం జరుగుతుంది? నేను అది ఒకటే అని తెలుసుకోవడమే రాజయోగం. అంటే అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మై ఉన్నాను, ఆ బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మం. అందుకే స్వామీజీ ఇక్కడ ఏం చెప్తారంటే తనలో నీవు నీలోనతడు ఇరువురిలోన అంతరమేది. ఇక్కడ అంతరమే లేదు, నువ్వు వేరు ఆయన వేరు కాదు, నువ్వే అన్ని అయి ఉండవు, ఆయనే అన్ని అయి ఉన్నాడు, నువ్వు వేరు కాదు. అందుకే తనలో నీవు నీలోనతడు ఇరువురిలోన అంతరమేది. గ్యాపే లేదు, ఇంకా ఆయన వేరు మనం వేరు కాదు. ఎందుకనంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే మనసుకి మూలం జీవకంతానికి మూలం ప్రాణం లేకపోతే మనసు పనిచేస్తుందా? అప్పుడు మన మనసుకి మూలం జీవకాంతమైనప్పుడు జీవకాంతానికి మూలము ఆత్మ కాబట్టి అది లేకపోతే అదే ప్రాణం కాబట్టి అది లేకపోతే మనకు ఏమి జరగదు, అదే నాశనం కానిది, అదే నేను అయి ఉన్నాను కాబట్టి అది వేరు నేను వేరు కాదు. కాబట్టి అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ అయి ఉన్నాను. ఆ తర్వాత మనకి ఏం తెలుస్తా ఉంది? ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన ఆ శుద్ధ బయలే అనేక రూపాలుగా పరిణమించి దాన్ని తెలుసుకొని దానితో కలిసిపోవడమే విభూతి యోగం. ఇక్కడ స్వామి చెప్తున్నారు
అంటే ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన శుద్ధ బయలే అనేక రూపాలుగా పరిణమించింది. దీన్నే ప్రహ్లాదుడు అంటాడు, ఇందుగలడు అందు లేదని సందేహములదు, ఎందెందు వెదికిన చక్రి సర్వోపకతుండు అందిందే కలడు. ఎక్కడ లేదని వెతుకుతాం మనము. కాబట్టి ఎక్కడ వెతికినా అన్ని చోట్ల ఆయనే ఉన్నాడు, అన్నిటినీ ఆయన ఉన్నాడు, అన్నీ ఆయనే. అందుకే స్వామీజీ సర్వశక్తివంతమైన దైవం అది సకలంలో వ్యాపించి వదిలిపోనిది. ఎంత బాగా చెప్పారు ఇక్కడ చూడండి. చెబితే మాత్రం నమ్మొద్దు, స్వయంగా యోచించి తెలివిగా నడుచుకో. ఇక్కడ దీనికి ఎంత బాగా మనం వివరించారంటే, ఈ గీతా సారాంశము స్వామి చెప్పిన రెండిటికి మనం అన్వయం చూసుకుంటే అంత బాగా అర్థమైపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన శుద్ధ బయలే అనేక రూపాలుగా పరిణమించినప్పటికీ దాన్ని తెలుసుకోవడమే విభూతి యోగం. తర్వాత మనసు జ్ఞానంతో కలిసి తన లోపలే అంతర్ముఖంగా దర్శించుకోవడాన్ని విశ్వరూప దర్శన యోగం, విశ్వరూప సందర్శన యోగం చెప్తారు. దీని శక్తి గల తపస్సు. అంటే విశ్వరూపం అంటే ముందుగా మనకి ఏముంది? శుద్ధ బయలే ఉన్నింది. ఆ శుద్ధ బయలే కదా, ఆ విశ్వమే కదా రూపంగా మారుతా ఉంది. ఆ రూపం ఎక్కడ మనం దర్శించుకోవాలి? తుర్యంలో ఇది మనం దర్శించుకోవాలి, శక్తి గలం. అప్పుడు అక్కడ ఏముంది అన్నప్పుడు అక్కడ జ్ఞానంతో కూడిన శక్తి. కాబట్టి ఆ విశ్వ రూపం అదే రూపంగా మారింది. కాబట్టి మన మనసు అందులో లయం చేసి ఎప్పుడైతే మనము ఆ దర్శించుకుంటామో అదే విశ్వరూప సందర్శన యోగం. ఇలాంటి అనుభవాలను పొందిన మనం గుణాలను మార్చుకోవడానికి ప్రయత్నించడమే భక్తి యోగం. ఇప్పుడు మనకు భక్తి అంటే నమ్మకం. నమ్మకం లేకపోతే ఏది జరగదు. ఇప్పుడు మనం యోగా చేస్తున్నాము, నమ్మాలి. లేదా పూజ చేస్తున్నాము, నమ్మాలి. లేకపోతే నమ్మకం లేకపోతే అది నెగిటివ్ థింకింగ్గా మారుతుంది. నమ్మకం ఉంటే పాజిటివ్ థింకింగ్గా మారుతుంది. ఇప్పుడు అందుకే ఇక్కడ స్వామి ఒకటి చెప్తారు, శరణాగతి పొందిన వారికి దక్కుతుంది పరిపూర్ణపు శాంతి, శరణాగతి పొందని వారికి జీవితమంతా కలుగును భ్రాంతి అని స్వామీజీ మన స్వామీజీ రాసిన పద్యాల్లో ఉంది. కాబట్టి ఇక్కడ శరణాగతి పొందాలి, అప్పుడే భక్తి యోగంగా మారుతుంది. ఈ సమస్త సృష్టిని నడిపించే సూత్రధారి ఎవరు అనంటే ఆ పరమాత్మ అని తెలుసుకోవటమే క్షేత్రజ్ఞ విభాగ యోగం. అంటే క్షేత్రము అంటే ఇక్కడ చూడండి, క్షేత్రము క్షేత్రజ్ఞుడు. క్షేత్రం అంటే జ్ఞానము, క్షేత్రజ్ఞుడు అంటే దాన్ని నడిపించేవాడు. ఎవరు? పరమాత్మ. ఆయనే నడిపిస్తా అన్నాడు. జ్ఞానంగా ఉండేది ఆయనే, జ్ఞానానికి అంతర్ముఖంగా ఉండేది ఆయనే, శక్తిగా ఉండేది ఆయనే. కాబట్టి అన్ని సమస్త సృష్టికి మూలమైన ఆయనే, అన్నిటి నడిపించేది ఆయనే. కాబట్టి క్షేత్రజ్ఞ విభాగ యోగం. దీన్నే స్వామీజీ శక్తిగల తపస్సు కూడా మనము సాధన చేస్తున్నాం. అలాగే నిర్గుణమైన ఆ బ్రహ్మమే సత్వ రజో తమో గుణాలుగా పరిణామం తెలుసుకొని దానిని సాధన చేసి గుణ అతీతుడైన ఆ శుద్ధ బయలుతో కలిసిపోవటమే గుణత్రయ విభాగ యోగం. త్రయం అంటే మూడు గుణాలు. అంటే నిర్గుణమైన బ్రహ్మమే సత్వ రజో తమో గుణాలుగా పరిణామం చెందినప్పటికీ దాన్ని మనం తెలుసుకోవాలి. దానిలో ఆ బంధంలో మనం చిక్కుకోకూడదు. దాన్ని సాధన చేసి ఆ గుణాలను అతీతంగా అరిషడ్ వర్గాలు మనం జయించి గుణ అతీతుడైన శుద్ధ బయలుతో కలిసిపోవడమే గుణత్రయ విభాగ యోగం అని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. నిర్గుణానికి మూలమైన జ్ఞానం. అంటే జ్ఞానానికి దైవానికి గుణం లేదు, ఆయన నిర్గుణాకారుడు అని తెలుసుకొని లయం కావటాన్ని పురుషోత్తమ యోగం అని అంటారు. అంటే గుణ అతీతుడైన ఆ మూలం జ్ఞానం, దానికి ఏ గుణము ఉండదు. గుణం లేని స్థితిని ఎప్పుడైతే మనము తపస్సులో దీన్ని తుర్యాది తపస్సు అంటే దాన్ని లయమవుతున్నామో ఆ లయమయడాన్ని పురుషోత్తమ యోగం అని చెప్తున్నారు. తర్వాత చూడండి, రజోగుణంతో తమో గుణం కలిసినందున దైవ సమానుడైన మనిషి రాక్షసుడుగా మారుతా ఉన్నాడు. అప్పుడు దేనిని సాధన చేయాలి? ఆ రజో తమో గుణాన్ని మూడు గుణాలను మనం సాధించుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. 6 అషడ్వర్గాలు సాధన చేయాలి. సాధన చేసిన తర్వాత దీనిని సాధన చేయడం వలన దైవ స్థితిని తెలుసుకోవడమే దైవాసుర సంపత్వ విభాగ యోగం అని అంటున్నారు. అంటే
రజోగుణంతో తమోగుణం కలయిక. అప్పుడు మనిషి ఎట్టు ఉంటాడు? రాక్షసుడిగా మారిపోతాడు. తమోగుణం ఎప్పుడు వస్తుంది? మాంసాహారం తిన్నప్పుడు వస్తుంది. అంటే ఈ మాంసం తిన్న వాళ్ళకి, అలాగే మందు తాగిన వాళ్ళకి గుణం ఎప్పుడు తమో గుణంలోనే ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ దైవ స్థితిని పొందలేరు. కాబట్టి దీన్ని సాధించి ఆ సాధన చేయడం వలన దైవ స్థితిని చేరుకోవడమే దైవాసుర సంపత్వ విభాగ యోగం అని అంటున్నారు. ఇప్పుడు మన స్వామీజీ ఇక్కడ చాలా విషయాలు మనకు ఈ గుణాల గురించి చెప్పుంటారు. ఈ గుణాలకి మనకు ఆహారంగా సంబంధం ఉంది. కాబట్టి ఆహారాలను మనము పరిమిత పద్ధతి ద్వారా తీసుకోవాలి. కాబట్టి ఆహారం వలన గుణంగా మారుతుంది. ఆ గుణమే మనకు మంచి గుణాలుగా, చెడు గుణాలుగా మారుతా ఉంది. తర్వాత మనము ఈ ప్రపంచ బాంధవ్యాల నుండి విముక్తి కలిగి దైవ స్థితిని పొందడానికి చేసే ప్రయత్నమే భగీరథ ప్రయత్నం. ఇది చాలా శ్రద్ధగా మనం వినాలి. ఈ ప్రపంచ బాంధవ్యాల నుండి విముక్తి కలిగే దైవ స్థితిని పొందడానికి చేసే ప్రయత్నమే భగీరథ ప్రయత్నం. అదే శ్రద్ధాత్ర విభాగ యోగం. అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇది సారం, ఇలా చేయాలి అన్నప్పుడు దీన్ని ఎట్ట చేయాలి? మనము నిర్లక్ష్యం చేయకూడదు. చాలా చక్కగా, చాలా శ్రద్ధగా చేసినప్పుడే మనకు ఇది అనుభవానికి వస్తుంది. ఇదంతా మనసుకు సంబంధించినది. కాబట్టి ఎప్పుడైతే మనము వీటన్నిటిని మనం సాధన చేస్తామో ఇక్కడ మనకు మంచి ఫలితాన్ని జరుగుతుంది. ఇది ఆషామాషిగా చేయకూడదు, చాలా శ్రద్ధగా చేయాలి అని ఇక్కడ స్వామి చెప్తారు. తర్వాత జీవాత్మ పరమాత్మ ఒక్కటిగా కలిసిపోయి మనసు ఆగిన స్థితిని మోక్ష సన్యాసి యోగం అంటారు. దీన్నే జీవ బ్రహ్మ ఐక్యముక్తి, దీన్ని శుద్ధ బయలు తపస్సు. అంటే మన తుర్యాది తపస్సులో మనకు అక్కడ జీవాత్మ పరమాత్మ ఒకటిగా కలిసిపోయింది. ఇక్కడ మనసు పనిచేయదు. ఆ స్థితిని మోక్ష సన్యాసి యోగం అంటారు. అప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే జీవించి ఉన్నప్పుడే మనిషి జీవ బ్రహ్మ ఐక్యముక్తి పొందడం. అంటే జీవాత్మ బ్రహ్మంతో కలిసి అలాగే కరిగిపోయి తర్వాత మనము ఎప్పుడైతే ఆ స్థితిని పొంది అలాగే తీసుకొని మనము చూడవచ్చు. మనం శుద్ధ బయలు తపస్సు అయిన తర్వాత శక్తిగలం, అలాగే సూర్యుడు, చంద్రుడు, అలాగే ద్వాదశంగం, తురియం. అంటే తురియం తర్వాత మనం ఆ శక్తి ప్రసారం జరిగినప్పుడు శుద్ధ బయల్లో మనం ఏది నిరాకారుడు, నిర్గుణుడు కదా, ఆ స్థితిని పొందాం కదా. ఎందుకు పొందాము? జీవాత్మ పరమాత్మగా లయమైంది కదా. అప్పుడు ఆ జీవాత్మలో ఉన్న సంచిత ప్రారబ్ధ ఆగమ కర్మలు కూడా దాంట్లో కరిగిపోయి మనము ఆ స్థితిని పొందినప్పుడు అదే స్థితిని నేరు తీసుకొని మన శరీరం శిరస్సు నుండి అంటే తుర్యంలో ఆ శక్తిని అలాగే ప్రసరించుకుంటూ శరీరం మొత్తం వ్యాపించుకోవాలి 1 నిమిషం సేపు. అప్పుడు ఆ స్థితి ఎట్లుంది అంటే మన శరీరంలో ఉన్న ప్రతి సెల్కి ఆ స్థితి అందడం వలన మనకు ఇక్కడ ఏం దొరుకుతుందంటే ప్రేమ, కరుణ 2 వస్తుంది. అదే దైవానికి ఉన్న గుణం, అదే దైవ గుణం. ఆ దైవ గుణం మనకు ఎప్పుడైతే వస్తుందో మనము కూడా ఇతరుల పైన ప్రేమ, కరుణతో ఉంటాము. అప్పుడు ఏ వస్తువుని చూసినా, ఏ పదార్థాన్ని చూసినా మనకు దైవ సమానంగా తెలుస్తుంది. మన కంటికి కనిపించే ప్రతి వస్తువు, ప్రతి జీవరాశి ఒకే చోట వచ్చాము, ఒకే చోటుకు పోతాము. నేను వేరు కాదు, అది వేరు కాదు. అందులో ఉన్న శక్తి, నాలో ఉన్న శక్తి 2 ఒకటే దైవం. కాబట్టి దైవమే అన్నిటికి మూలం, జ్ఞానమే దైవం, దైవమే నేను. కాబట్టి ప్రతి మనిషిలో, ప్రతి వస్తువులో ఆ దైవతను చూడడమే భగవద్గీత యొక్క సారాంశము. అదే స్వామీజీ కూడా మనకు సారాంశంగా ఇచ్చున్నారు. కాబట్టి సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు. సుఖినో భవంతు. మోహన్ రెడ్డి గారు ధన్యవాదములు సార్. ఇప్పుడు మనం మోహన్ రెడ్డి గారిని బ్లెస్ చేద్దామండి. అందరూ తుర్యంలో ఉండండి. మనకి ఇప్పుడు ధ్యానం చేయించి సబ్జెక్ట్ కూడా తెలియజేశారు. వారిని మనందరం బ్లెస్ చేద్దాము. ప్రొఫెసర్ ట్రైనీ మోహన్ రెడ్డి గారు సుఖినో భవంతు. మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ మెంబర్స్ సుఖినో భవంతు. మోహన్ రెడ్డి గారు వారి సేవ, వారి ఆరోగ్యము సుఖినో భవంతు. ఈరోజు ఈ జూమ్ లో పాల్గొన్న సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు సుఖినో భవంతు. ఏపీఎస్టీసీ ఐటీ డిపార్ట్మెంట్ వారు, వారి ఫ్యామిలీ మెంబర్స్ సుఖినో భవంతు.